క్రీస్తునందు ప్రేమితులారా, ముందుగా మీ అందరికీ చేరుచినటువంటి గురువుల తరఫున ప్రత్యేకమైనటువంటి పండుగ శుభాకాంక్షలు గట్టిగా చప్పట్లు కొట్టి ఒకరినొకరు అభినందించుకున్నాను. ఈరోజు నాకు ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. అన్నింటికి మించి తల్లి మరియ గురించి మాట్లాడాలంటే చాలా ఉత్సాహంగా నాకైతే ఉంది. అయితే క్రీస్తునందు ప్రేమితులారా, వాక్యము సుమారుగా ఒక 20 నిమిషాల పాటు సాగుతూ ఉంటుందేమో. అయితే నేనంటాను, అమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలాగా మాట్లాడకూడదు. తల్లి మరియమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక ఆరంభం ఉంటుంది. ఏంట్రా ఈ ఆరంభం? కథోలికుల వంటి మనం అందరం కూడా ఖచ్చితంగా ఈ ఆరంభం ఏంటో తెలుసుకోవాలి. బడిలోకి వెళ్ళినప్పుడు ఏబిసి అని మనం ప్రారంభిస్తాం కదా, లేదంటే ఆ ఈ ఊ అని మనం ప్రారంభిస్తాం కదా. అదేవిధంగా అమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక ఆరంభం ఉంది. ఏంట్రా ఈ ఆరంభం అంటే, యోహాను శుభవార్త చివరి అధ్యాయము చివరి వచనము. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 25వ వచనము. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళు తీసుకొని చదవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 25వ వచనము. యేసు చేసిన పనులు ఇంకను ఎన్నియో కలవు. వానిలో ప్రతి దానిని వివరించి రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమితులారా, యేసు చేసినటువంటి పనులు చాలా ఉన్నాయంట. యేసు తాలూకా జరిగినటువంటి క్రియలన్నీ కూడా ఒకవేళ రాయాలంటే అటువంటి రాతకు ఈ గ్రంథము సరిపోదు. ఈ గ్రంథం మాత్రమే కాదంట, ప్రపంచమే సరిపోదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రీస్తునందు ప్రేమితులారా, ఈ వాక్యమును బట్టి మనం అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, యేసు తాలూకా పనులన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా అంటే లేవండోయ్. కొంతవరకు మాత్రమే ఉన్నాయంట. ప్రముఖమైనటువంటి విషయాలు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడలా. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయని సత్యమేనా, వాస్తవమేనా అంటే, పరిశుద్ధ గ్రంథంలో లిఖితపూర్వంగా ఉన్న ప్రతి అక్షరం కూడా వాస్తవమే. అలా అని అన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా అంటే, క్రీస్తునందు ప్రేమితులారా, ఖచ్చితంగా లేవు అని మనము ఖచ్చితంగా ధ్యానించాలి. అందుకనే కథోలికులైనటువంటి మనము మన విశ్వాసము దేని మీద ఆధారపడి ఉంటుందిరా అంటే కేవలం బైబిల్ మీద మాత్రమే కాదండి. ఇది అందరూ మీరు గమనించాలి. కథోలికమైనటువంటి విశ్వాసము, మన యొక్క విశ్వాసము 3 విషయాలలో మిళితమై ఉంటుంది. అందులో నెంబర్ 1 పరిశుద్ధ గ్రంథం మీద, బైబిల్ మీద మన యొక్క విశ్వాసము కేంద్రీకృతమై ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా మన విశ్వాసములు ఇంకేమి మిళితమై ఉంటుందంటే ప్రేమితులారా, అపోస్తలిక్ ట్రెడిషన్స్ అంటారు. అపోస్తలిక్ అనగా అపోస్తుల యొక్క ఆచార సాంప్రదాయాలను కూడా మనము విశ్వసిస్తూ ఉంటాం. అన్ని బైబిల్లో లేవు కదా, అవునా కదా? అన్ని బైబిల్లో లేవు కాబట్టి కొన్ని విషయాలంట మాట 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 పలుకుంటూ ఒక బాట అయ్యి మన చెవి వరకు, మన యొక్క హృదయం వరకు అవి సాగుకుంటూ వచ్చాయి. దీనిని ఏమంటారంటే అపోస్తలిక్ ట్రెడిషన్స్ అంటారు, లేదా అపోస్తలిక సాంప్రదాయాలు అంటారు. దీనిని కూడా మనం విశ్వసిస్తూ ఉంటాం. 3వది మెజిస్టేరియం. మెజిస్టేరియం అంటే క్రీస్తునందు ప్రేమితులారా, యేసు ప్రభుల వారు ఆయన పరలోకానికి వెళ్ళక ముందు సార్వత్రిక అధికారాన్ని పేతురు గారికి అందజేశారు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదువుతూ ఉంటాం. పేతురు, నీవు రాయివి, నీ మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాను. నువ్వు భూలోకమందు దేనిని విప్పుతావో అది పరలోకమందు విప్పబడును. భూలోకమందు నువ్వు దేనిని బంధిస్తావో అది పరలోకమందును బంధించబడని క్రీస్తునందు ప్రేమితులారా, సార్వత్రిక అధికారము యేసు ప్రభుల వారు పేతురుకి అప్పజెప్పారు. ఈ తరహాలో, ఈ పరంపరలో ఈ యాజమాన్యాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరంటే మనకున్నటువంటి పరిశుద్ధ పోపు గారు. దీనిని మనం ఏమంటారంటే మెజిస్టేరియం. ప్రేమితులారా గమనించండి,
మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంటుందంటే 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 1 బైబిల్, రెండవది అపోస్తలిక ఆచార సంప్రదాయాలు, మూడవది మెజిస్టేరియం మీద ఆధారపడి ఉంటుంది. ఈ 3 తీసుకొని ఈ కోణంలో ఈ 3 విషయాలు మిళితం చేసి అసలు తల్లి మరియ మాత అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ఈ సమయమును బట్టి కొన్ని మంచి మాటలు, లోతైనటువంటి విషయాలు, దాచబడినటువంటి మర్మాలు, గుప్తమైనటువంటి విషయాలు క్రీస్తునందు ప్రేమితులారా ఈరోజు మనమందరం కూడా ఖచ్చితంగా కూలంకోశంగా చర్చించుకోవాలి. ఈరోజు నేను మీ ముందు ఉంచబోయేటువంటి అంశం ఏమిటి అంటే మేరియన్ డాగ్మాస్ అంటారు. అంటే మరియమాత సిద్ధాంతాలు అంట. క్రీస్తునందు ప్రేమితులారా మరియమాత సిద్ధాంతం డాగ్మా అంటే ఏంటో తెలుసా? డాగ్మా అంటే దాని మీద ఆల్రెడీ కొంతవరకు పరిశోధన చేయబడింది, అది నిర్ధారించబడింది, నిస్సందేహంగా రుడిగా తేల్చబడింది. ఒకసారి నిస్సందేహంగా రుడిగా తేల్చబడిన తర్వాత దాని మీద చర్చ ఉంటుందా? మళ్ళీ చర్చ జరుగుతుందా? చర్చ చేయకూడదు. ఒకవేళ చర్చ చేసావు అనుకోండి, మన తల్లి త్రిసభ ఏమంటుందో తెలుసా? ఒరే నాన్న, ఒకవేళ నీకు నేను చెప్పేటువంటి 4 డాగ్మాస్, ఈ 4 సిద్ధాంతాలు నీకు ఏదైనా అభ్యంతరం ఉంటే యు ఆర్ అనాథమా, నువ్వు ఈ దేవాలయం నుండి బహిష్కరించబడిన వాడవే, ఇక నుండి నువ్వు కథోలికునిగా పిలువబడవు. ఏంట్రా అంటే క్రీస్తునందు ప్రేమితులారా ఈ 4 విషయాలు మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఒకవేళ నమ్మలేదనుకోండి, ఒకవేళ నాకు ఇష్టం లేదనుకున్నారనుకోండి, మనమంతా కథోలికులుగా పిలువబడం. నువ్వు కథోలికులుగా పిలువబడుతున్నావంటే, తల్లి మరియమాతను ప్రేమిస్తున్నావంటే, తల్లి మరియమాతను వెంబడిస్తున్నావంటే క్రీస్తునందు ప్రేమితులారా ఈ ప్రాథమికమైనటువంటి 4 విషయాలు ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. నీకు చదువు ఉన్నా చదువు లేకపోయినా, నువ్వు పండితుడు అయినా పామరుడు అయినా, నువ్వు దేవాలయానికి వచ్చేటువంటి కథోలిక విశ్వాసం అయితే ఖచ్చితంగా ఈ 4 విషయాలు నువ్వు సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలి. ఒకవేళ తెలియకుండా మరియమాత అంటే నీ విశ్వాసం ఎటువంటి విశ్వాసమో తెలుసా? ఇసుక మీద వేయబడినటువంటి పునాది. జడివానలు వచ్చాను, వానలు వెరుదులు అయినప్పుడంట ఆ ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. క్రీస్తునందు ప్రేమితులారా మరియమాత యొక్క విశ్వాసంలో కూలిపోకుండా ఉండాలి అంటే ఇగో రాబోయేటువంటి ఈ 15-20 నిమిషాలు చాలా అంటే చాలా అమూల్యమైనవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభునామం స్తుతించుకుందాం. తల్లి తిరుసభ మనకిచ్చినటువంటి 4 సిద్ధాంతాలలో నంబర్ 1 డాగ్మా, మొదటి సిద్ధాంతం ఏంటంటే మరియా దేవుని తల్లి. ఏంటండి? మరియా దేవుని తల్లి. పూర్వకాలంలో మరి ముఖ్యంగా 4వ శతాబ్దంలో కొంతమందికి అనుమానం వచ్చిందంట, మరియా దేవుని తల్లి కాదు. ఎందుకని? మరియా కేవలము నజరేయుడగు యేసు ప్రభుల వారి యొక్క తల్లి మాత్రమే. మానవ స్వభావానికి ఆమె జన్మనిచ్చింది కానీ దైవ స్వభావానికి జన్మనివ్వలేదు అని కొన్ని సందేహాలు క్రీస్తునందు ప్రేమితులారా పూర్వకాలంలో వచ్చి ఉన్నాయి. కొంతమంది అయితే చాలా పలచగా తల్లి మరియమాత గురించి ప్రస్తావిస్తూ ఏమంటారు తెలుసా? తల్లి మరియమాత అంట అరటి పండు తొక్క లాంటిది. అరటి పండు తిన్న తర్వాత ఏం చేస్తాం? మన తొక్కని పడేస్తాం. దేవుడు తల్లి మరియమాతను వాడుకున్నాడు, తర్వాత ఆమెకి మనకు సంబంధం లేదు, తిరుసభకి ఆమెకి మనకు ఎటువంటి సఖ్యత లేదు, దేవుడు జస్ట్ ఆమెను వాడుకున్నాడని క్రీస్తునందు ప్రేమితులారా పలు సందర్భాలలో మనము చాలా పలచగా మాట్లాడేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు మనం వింటా ఉంటాం. అయితే తల్లి మరియమాత నిజంగా దేవుని తల్ల అంటే దేవుని యొక్క వాక్యం మనందరికీ వివరిస్తుంది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము ఒకసారి చదువుదాం. సరే వినుడు, ప్రభువే మీకు ఒక గుర్తును చూపించెదను. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని
పేరు పెట్టిన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క ప్రవచనము యేసు ప్రభుల వారు పుట్టక మునుపు ఇంచుమించుగా 700 సంవత్సరాల క్రితమే ప్రస్తావించబడింది. ఏంటిది ఈ ప్రవచనం? ఇదిగో పాల వరుసలో ఉన్నటువంటి ప్రజలారా జాగ్రత్తగా వినండి. ఒక యువతి గర్భము ధరించును, ఆమె ఒక కుమారుని జనించును, ఆయనకి ఏమని పేరు పెట్టాలి? ఇమ్మానుయేలు అని పేరు పెట్టము. ఆ యువతి ఎవరు? ఆ కన్య ఎవరు అంటే మన మాటల ద్వారా చెప్పుకుంటే సరిపోదు, కానీ పరిశుద్ధ లేఖన భాగముల ద్వారా క్రీస్తునందు ప్రియమిత్రులారా మనం నిరూపించినటువంటి సత్తా మన దగ్గర ఉండాలి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం తీసుకుందాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనము ఒకసారి చదువుదాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఒక కుమారుని కనును. ఆమె అంటే ఎవరండి? కొన్ని వచనాలు మనం ముందు చదివితే ఈ వచన భాగంలో జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే, దేవదూత జోజప్ప గారితో మాట్లాడుతూ ఉంది కలలో. జోజప్ప, నువ్వు భయపడవలదు, మరియమ్మను స్వీకరించడానికి నీకు ఎటువంటి జంకు అవసరం లేదు, ఇది దేవుని యొక్క ప్రణాళిక అని దేవదూత జోజప్ప గారితో మాట్లాడేటువంటి సందర్భంలో జరిగినటువంటి కథనం అన్నమాట. అయితే ఆమె కుమారుని కనును, ఆయనకి యేసు అని పేరు పెట్టము. ఆ స్త్రీ ఎవరు అంటే క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఆ కన్య ఎవరు అంటే ఈ లేఖనం భాగం బట్టి మనకు అర్థమైనటువంటి విషయము ఆమె తల్లి మరియమ్మ. దేవుని యొక్క వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. 22, 23 వచనాలు చదువుదాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 22, 23 వచనాలు. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది అంతయు కూడా నెరవేరను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచనము ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఆ స్త్రీ ఎవరు అంటే తల్లి మరియమాతను మనకు అర్థమైంది. అయితే ఎవరికి జన్మనిస్తుందంటే ఇమ్మానుయేలు అంట. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. ఇమ్మానుయేలు అనగా దేవుడు అంటే తల్లి మరియమాత ఇమ్మానుయేలుకి జన్మనిచ్చింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తల్లి మరియమాత సాక్షాత్తు దేవునికి జన్మనిచ్చింది అనగా ఆమె దేవుని తల్లి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి సిద్ధాంతము ఏంటిది అంటే క్రీస్తునందు ప్రియమిత్రులారా, మరియా దేవుని తల్లి. ఒకవేళ ఈ మాటను నమ్మలేదనుకోండి, అనాథం అంట. అనాథం అంటే ఇక్కడ కూర్చోవడానికి మనకు అర్హత లేదండోయ్. అనాథం అంటే తల్లి మరియమాత దగ్గర రావడానికి నీకు అర్హత లేదు. అనాథం అంటే నువ్వు ఏ మాత్రము రోషం కలిగినటువంటి కథోలికుడవు కానే కాదు. తల్లి మరియమాత ఎవరు అంటే దేవుని యొక్క తల్లి. కీర్తన గ్రంథము, కీర్తనలు 2వ అధ్యాయము 9వ వచనము ఒకసారి చదువుదాం. తల్లి మరియమాత దేవుని యొక్క తల్లి అని నిరూపించడానికి అద్భుతమైనటువంటి మరొక వచనం. కీర్తనలు 2వ అధ్యాయము 9వ వచనము. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, మట్టి కుండ వలె వారిని ముక్కలు చేయదు. క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఈ మాటలు దావీదు మహారాజు రానున్నటువంటి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రానున్నటువంటి దేవుడు ఎలా ఉంటాడంటే ఇనుప దండము కలిగి ఉంటాడంట. ఇనుప దండము కలిగి నువ్వు శత్రువులను చితకొట్టెదవు, అంత మాత్రమే కాదు మట్టి కుండల వలె వారిని ముక్కలు చేయదవు. ఇది దేవుని యొక్క ప్రవచనం. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరిందంటే దర్శన గ్రంథము 12వ అధ్యాయము, దర్శన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇనుప దండము కలిగినటువంటి రాజునంట, ఇనుప దండము కలిగినటువంటి దేవుణ్ణంట ఆమె ప్రసవించెను. ఆమె అనగా క్రీస్తునందు ప్రియమిత్రులారా తల్లి మరియమాత.
మొట్టమొదటి డాగ్మా సిద్ధాంతం ఏమిటి అంటే మనం చర్చించుకున్నటువంటి అంశము తల్లి మరియ దేవుని యొక్క తల్లి, జన్మనిచ్చినటువంటి తల్లి. ఒక మాట అండి, ఆమె దేవుని తల్లి కాదు అనే వాళ్ళందరికీ ఒక మాట ఏంటిదంటే, ఇప్పుడు ఏ తల్లి అయినా కానీ, మనలో చాలా మంది స్త్రీలు చాలా చక్కగా వాక్యం ఉంటూ ఉన్నారు, ఏ తల్లి అయినా కానీ, ఏ స్త్రీ అయినా కానీ శిష్యుని యొక్క స్వభావానికి మాత్రమే జన్మనిస్తుందా లేదా శారీరక జన్మనిస్తుందా? ఏ స్త్రీ అయినా కానీ శిష్యు యొక్క స్వభావానికి జన్మనిస్తుందా లేదా శిష్యునికి జన్మనిస్తుందా? శిష్యునికి జన్మనిస్తుంది. తల్లి మరియమ్మ ఎవరికి ఇచ్చిందండి జన్మ? నజరేతులో ఉన్నటువంటి యేసు ప్రభుల వారికి మాత్రమే కాదు, నజరేతులో ఉన్నటువంటి మానవుడు అనేటువంటి యేసు ప్రభుకు మాత్రమే కాదు, దైవ కుమారుడైనటువంటి దేవుని కుమారుని కూడా తల్లి మరియమాత జన్మనిచ్చింది. మానవ స్వభావం కలిగినటువంటి యేసయ్యకు, దైవిక స్వభావం కలిగినటువంటి యేసయ్యకు తల్లి మరియమాత చక్కనటువంటి జన్మనిచ్చింది. నేను ఇప్పటివరకు చెప్పినటువంటి మాటలు ఏంటో తెలుసా? యేసు ప్రభుల వారిని పక్కన బట్టి తల్లి మరియమాతను మాత్రమే కొలవండి అని చెప్పట్లేదండి. నేనేమంటున్నానంటే యేసు ప్రభుల వారు వల్ల మాత్రమే తల్లి మరియమాతను మనం అధికంగా గౌరవించాలి. యేసు ప్రభుల వారు ప్రేమించినంతగా మనము తల్లి మరియమాతను అయితే ప్రేమించలేము. అందుకనే తల్లి మరియమాతను ప్రేమించడానికి ఎవ్వరు కూడా భయపడనవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమితులారా, మన కథోలిక విశ్వాసంలో మనం చేసేటువంటి ఆరాధన, చేసేటువంటి భక్తి 3 లెవెల్స్ లో ఉంటుంది, 3 రకాలుగా ఉంటుంది. మనం ఏ విధంగా ఆరాధన చేస్తా ఉంటే, నంబర్ 1 దీనిని ఏమంటారంటే లాత్రియ అంటాము, లాత్రియ. రెండవది ధూలియ, మూడవది హైపర్ ధూలియ. లాత్రియ అంటే ఈ ఆరాధన అంట కేవలము క్రీస్తు భగవంతునిగా మాత్రమే చెందుతుంది. లాత్రియ అంటే ఈ ఆరాధన కేవలము త్రిత్వ దేవునికి మాత్రమే చెందుతుంది. మనం చేసినటువంటి దివ్య బలి పూజ ఎవరిని ఆరాధిస్తాము? కేవలము యేసు ప్రభుల వారు మాత్రమే. ఆరాధన, దివ్య ప్రసాద ఆరాధన ఎవరికి చెందుతుంది? కేవలం యేసు ప్రభుల వారికి మాత్రమే. మనకున్నటువంటి హైయెస్ట్ ఆరాధన, ఉన్నతమైనటువంటి ఆరాధన, భక్తి ఎవరికి చెందాలంటే లాత్రియ, దేవునికి మాత్రమే చెందాలి. దీనిని లాత్రియ అంటారు. రెండవ రకపు ఆరాధన, రెండవ స్టెప్ ఏమిటంటే క్రీస్తునందు ప్రేమితులారా ధూలియా. ధూలియా అంటే మనకన్నా ముందే కొంతమంది పునీతులు జన్మించారు. వాళ్ళు మనందరికి చక్కనటువంటి మార్గాన్ని చూపించారు. ఒరే నాన్న, ఇది తప్పు, ఇది ఒప్పు, మీరు ఇలా ఉండకూడదురా, ఎలా ఉండాలి, అప్పుడే పరలోక రాజ్యం చేరతారని కొంతమంది పునీతులు వెలిశారు. వారి యొక్క మరణాల ద్వారా, లేకుంటే వారికి ఉన్నటువంటి జీవిత విధానాల ద్వారా మనకి కొంత వేల్కొల్పులుగా ఉన్నారు. అయితే క్రీస్తునందు ప్రేమితులారా, వాళ్ళని గౌరవించటాన్ని, ఉదాహరణకు అసిసి పూర ఫ్రాన్సిస్ వారైనా, జేవియర్ గారైనా, పునీత డాన్ బోస్కో గారైనా, సావియో గారైనా, మదర్ తెరీసా గారైనా, వీళ్ళందరికీ ఇచ్చేటువంటి భక్తి ఎటువంటిదంటే దీనిని ధూలియా అంటాము. మూడవది హైపర్ ధూలియా. క్రైస్తవ విధానంలో మరొక రకమైనటువంటి ఆరాధన, భక్తి ఏ విధంగా చేస్తామంటే హైపర్ ధూలియా. ఇది ఎవరికి ఇస్తామంటే క్రీస్తునందు ప్రేమితులారా ఈ పునీతుల కన్నా గొప్ప వ్యక్తి అయినటువంటి తల్లి మరియమాతకు ఇస్తాము. హైపర్ ధూలియా. పునీతుల యొక్క రాజ్ఞి ఆమె, దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, దావీదు గోపురము, జ్ఞానుల యొక్క రాజ్ఞి, పరలోక రాజ్ఞి, భూలోక రాజ్ఞి, దేవుని తల్లి. అనగా ఈ దేవుని తర్వాత దేవుడి యొక్క స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మానవుల నుండి కేవలము తల్లి మరియమాత మాత్రమే. అందుకనే క్రీస్తునందు ప్రేమితులారా ఈ మొట్టమొదటి విషయాన్ని మనం అందరూ కూడా గమనించాలి. మొట్టమొదటి సిద్ధాంతం ఏమిటంటే తల్లి మరియమాత దేవుని యొక్క తల్లి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ దీన్ని నమ్ముతున్నారా? మీరందరూ విశ్వసిస్తున్నారా? విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టుండ్రి. విశ్వసించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ అటువంటి వారు ఉంటే నేను కాదండోయ్, మన తిరుసభ ఏమంటుందో తెలుసా? ఒరే మానవా, ఇక్కడ కూర్చునేది చాలు, ఇక నువ్వు బయటికి వెళ్ళు. ఈ మాటలు కాదు, కానీ తల్లి మరియమాత గురించి మాట్లాడేటప్పుడు మనకి కాస్త కోస్తో పటిష్టమైనటువంటి భక్తి మన దగ్గర ఉండాలి. ఇది మొదటిది. రెండవ సిద్ధాంతం లేదా రెండవ మేరియన్ డాగ్మా ఏమిటి అంటే క్రీస్తునందు ప్రేమితులారా మనందరూ కూడా ఖచ్చితంగా నమ్మాల్సింది తల్లి మరియమాత
జన్మ పాప రహితోద్భవి లేదా అమలోద్భవి అంటాము, లేదా నిష్కలంక మరియ అని అంటా ఉంటాం. ఈ మాటలకు అర్థం ఏమిటంటే తల్లి మరియమాత జన్మించినప్పటి నుండి ఆమె మరణించేంత వరకు ఆమెలో ఎటువంటి పాపము కానీ దోషము కానీ ఇస్సుమంతైనా కానీ లేదు. జన్మ పాప రహితోద్భవి, పాపరహితంగా ఆమె ఉంది. ఈ మాటలు మనం నమ్మొచ్చా అంటే క్రీస్తునందు ప్రియమిత్రులారా, దేవుని యొక్క వాక్యమును బట్టి ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకు తల్లి మరియమాత పాపము లేకుండా ఉంది అంటే, యేసు ప్రభుల వారు ఇహలోకానికి రావాలి అంటే పాపము లేనటువంటి గర్భము ఖచ్చితంగా ఒకటి కావాలి. అవునా కాదా? పాపము ఉన్నటువంటి గర్భములు యేసు ప్రభుల వారు వచ్చారనుకోండి, ఏమవుతుంది? యేసు ప్రభుల వారు కూడా పాపము సోకుతుంది. పౌలు గారు అంటాడు, యేసు ప్రభుల వారు ఆయనను ఎలా కొలిచేవాళ్ళు? యెషయా గ్రంథంలో మనం చదువుతూ ఉంటాము, పరిశుద్ధుడు 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 అని మనం కొలుస్తూ ఉంటాం. పరలోక రాజ్యంలో పాపము ఉండనే ఉండదండి. కానీ యేసు ప్రభుల వారు నరవతార రూపంలో ఇహలోకానికి వచ్చినప్పుడంట పాపపు గాలి ఆయన సోకింది. గాలి సోకిందే గాని క్రీస్తునందు ప్రియమిత్రులారా పాపపు జన్మ అయితే ఆయన ఎత్తలేదు. పాపిగా ఉండకుండా ఉండడానికి ఇహలోకములో ఒక అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి గర్భం ఒకటి కావాలి. ఈ గర్భం ఎవరికి చెందిందంటే క్రీస్తునందు ప్రియమిత్రులారా అమలోద్భవి అయినటువంటి నిష్కలంక మాత్రటువంటి తల్లి మరియమాతకు చెందింది. రోమిలికి రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 19వ వచనము ఒకసారి చదువుదాం. 5:19. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క మానవుని అవిధేయత వలనంట. ఏ ఒక్క మానవుని? ఆదిలో ఉన్నటువంటి అవ్వ ఆదాము స్త్రీ, ఆదిలో ఉన్నటువంటి స్త్రీ అవ్వ యొక్క అవిధేయత వలనంట ఈ లోకంలో మనం అందరం కూడా పాపులుగా పిలువబడతా ఉన్నాం. ఆ స్త్రీ దేవునికి అవిధేయత చూపించింది. అదే విధంగా ఒక స్త్రీ అవిధేయత చూపించడం వల్ల అందరూ పాపులైపోయారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, మరొక స్త్రీ యొక్క విధేయత వలనంట అందరూ రక్షింపబడతారు. ఎవరు ఆ స్త్రీ? విధేయించబడినటువంటి స్త్రీ ఎవరు అంటే క్రీస్తునందు ప్రియమిత్రులారా లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనంలో మనం చదువుతూ ఉంటాము. తల్లి మరియమాత ఉంటుంది, అయ్యా నేను నీ దాసురాలను, నీ చిత్త ప్రకారము నీ మాట ప్రకారం నాకు జరుగును గాక. ఆ విధేయత వలన, ఆ ఒక్క మాట వలన క్రీస్తునందు ప్రియమిత్రులారా యావత్ ప్రపంచములటువంటి మానవులు పుంఖాలుగా దేవుని యొక్క రక్షణను పొందుకొని ఉన్నారు. అంటే ఈ మాటల యొక్క అర్థం ఏమిటంటే యెహోలోకానికి రక్షణ రావాలంటే క్రీస్తునందు ప్రియమిత్రులారా దేవుడు ఖచ్చితంగా పాపములటువంటి గర్భాన్ని ఒకటి ఆయన ఎన్నుకోవాలి. దేవునికి అన్ని సాధ్యమేనండి. మనిషి పుట్టక మునిపే ఆయన ఏం చేస్తాడు? మన గీత గీసేస్తా ఉంటాడు. మనం పుట్టక మునిపే. అందుకే కదా ఇర్మియా గ్రంథంలో మనం చదువుతూ ఉంటాము, నేను తల్లి గర్భమును రూపొందక మునిపే ఆయన ఎన్నుకున్నాడు. తల్లి గర్భమున పిండంగా పడకముందే దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడంట. అదేవిధంగా తల్లి మరియమాత జన్మించక మునుపే దేవాతి దేవుడు తల్లి మరియమాతను నిష్కళంక మాతగా, అమలోద్భవి మాటగా, జన్మ పాప రహితోద్భవి మాతగా దేవుడు తల్లి మరియమ్మను ఎన్నుకున్నాడు. ఆమెకు ఎటువంటి పాపము లేనే లేదు. 1858వ సంవత్సరంలో ఈరోజు మనం చేసుకున్నటువంటి పండుగ లూర్దు మాత పండుగ. ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి లూర్దు నగరంలోనంట తల్లి మరియమాత ఒక్క సంవత్సరంలోనే 18 సార్లు పునీత బెర్నదెత్ గారికి కనిపించింది. ఎవరు బెర్నదెత్ గారు అంటే కేవలం 14 సంవత్సరాలు కలిగినటువంటి బాలికే. ఈ 14 సంవత్సరాలు కలిగినటువంటి బాలికకు 18 సార్లు కనిపించి తల్లి మరియమాత చెప్పినటువంటి మాట అంటే తెలుసా? ఒకే ఒక మాట, నానా నువ్వు వెళ్ళి ఈ ప్రపంచానికి నేను నిష్కళంక మాత అని తెలియజేయి, నాలో ఎటువంటి పాపము లేదు అని క్రీస్తునందు ప్రియమిత్రులారా 18 సార్లు
తల్లి మరియమాత బెర్నదెత్ అటువంటి 14 సంవత్సరాలకు బాల్య కనిపించి అనేక సార్లు ఈ మాటలు చెప్పింది. ఏమిటి అంటే నిష్కలంకం అని. అవును కృష్ణనందు ప్రియమిత్రులారా, తల్లి మరియమాతను అనుసరించే వాళ్ళు, తల్లి మరియమాతను గౌరవించే వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండవ సత్యాన్ని కూడా తెలుసుకొని ఉండాలి. మొదటిది, తల్లి మరియమాత దేవుని యొక్క తల్లి. రెండవది, తల్లి మరియా నిష్కలంక మాత. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామం స్తుతించుకుందాం. మూడవది, అద్భుతమైనటువంటి డాగ్మా, సిద్ధాంతం ఏమిటిరా అంటే క్రీస్తునందు ప్రియమిత్రులారా, మొదటిది మరియా దేవుని తల్లి అయితే, రెండవది మరియా అమలోద్భవి నిష్కలంక మాత అయితే, మూడవది మరియా నిత్య కన్యక అంట. ఏంటిదండి? మరియా నిత్య కన్యక. క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఈ మాటలు మీరందరూ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఒక స్త్రీకి నిత్య కన్యకగా ఉండటం సాధ్యమేనా అంటే, పరిశుద్ధ గ్రంథం ప్రకారం అయితే కొందరు మనకిచ్చినటువంటి మాటలు, హెచ్చరికలు ఏంటంటే తల్లి మరియమాత నిత్య కన్యక కాదు అని. కానీ మన కథోలిక విశ్వాసము, తిరుసభకి విశ్వాసము మనకి ఏమి ఆమోదిస్తుందంటే తల్లి మరియమాత నిత్యము కన్యకే. ఆమె పుట్టిన వెంటనే అంట మరీ ముఖ్యంగా ఆమె కన్యత్వము దేవునికి సమర్పణ చేసుకుంది. యేసు ప్రభుల వారు పుట్టక మునుపు ఆమె కన్యక, యేసు ప్రభుల వారు జన్మిస్తున్నప్పుడు ఆమె కన్యక, యేసు ప్రభుల వారు జన్మించిన తర్వాత కూడా ఆమె కన్యక అనేది మన విశ్వాసం. యేసు ప్రభుల వారు పుట్టక మునుపు అంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము, లూకా శుభవార్త 1వ అధ్యాయము 34వ వచనము ఒకసారి చదువుదాం. యేసు ప్రభుల వారు పుట్టక మునుపు ఆమె కన్యక అనేటువంటి వాక్యాన్ని, మాటను ఈ వాక్యం బలపరుస్తూ ఉంటుంది. అంతట మరియమ్మ నేను పురుషుని ఎరుగును కదా, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును. దూత మరియతో మాట్లాడుతున్నప్పుడు అప్పటికే యోసేపుతో నిశ్చితార్థం అయిపోయింది. దూత మరియతో మాట్లాడుతున్నప్పుడు మరియ అంటుంది, అమ్మా నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎలా సాధ్యము? నా గర్భము నుండి లోకరక్షకుడు ఎలా ఉద్భవిస్తాడు? నేను పురుషుని యొక్క పొడిమి నాకు ఎరుగును కదా అనగా, క్రీస్తునందు ప్రియమిత్రులారా, తల్లి మరియమాత ఈ మాటను బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభుల వారు జన్మించక మునుపు ఆమె కన్యక. యేసు ప్రభుల వారు జన్మిస్తూ ఉన్నప్పుడు ఆమె ఎలా కన్యక అంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనము, 35వ వచనము. అందుకు ఆ దూత, జన్మిస్తున్నప్పుడు అసలు కన్యకగా ఉండటం సాధ్యమేనా? సాధ్యం అవుతుందా? అసలు సాధ్యం కాదు. కానీ దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాయో విందాం. పవిత్రాత్మ నీపై వేయించేను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మానవులు చేసినటువంటి పని కాదంట. దేవాతి దేవుని యొక్క మాటలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. మరియమ్మ నీవు భయపడకము, పవిత్రాత్మ నీపై వేయించేయను, పవిత్రాత్మ నిన్ను ఆవరించును. పవిత్రాత్మ అంట నిన్ను ఆవరిస్తే ఏమవుతుందో తెలుసా? పవిత్రాత్మ నీ వద్దకు వస్తే ఏమవుతుందో తెలుసా? దేవాతి దేవుడు జన్మిస్తాడు. మానవుడు చేయనటువంటి పని క్రీస్తునందు ప్రియమిత్రులారా ఎవరు చేశారో తెలుసా? దేవుని యొక్క అపురూపమైనటువంటి శక్తి. దైవాతి దేవుడు మానవుని యొక్క పొడిమి లేకుండా పవిత్రాత్మ శక్తి చేత. అందుకనే మనం నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే నా మాట కాదండి, నా మాట కొద్దిసేపు నిలుస్తుంది, మీ మాట కొద్దిసేపు నిలుస్తుంది, కానీ ఈ మాటలు ఎవరివి? దేవుని యొక్క మాటలు. పరిశుద్ధ గ్రంథంలో లిఖితపూర్వంగా ఉన్నటువంటి మాటలు. శిశువు జన్మిస్తున్నప్పుడంట క్రీస్తునందు ప్రియమిత్రులారా ఆమె కన్యకగానే ఉంది. ఇది రెండవది. మూడవది అసలు సమస్య ఏమంటే కొంతమంది మన సహోదరులు కూడా అడుగుతూ ఉంటారు, ఏమని? తల్లి మరియమాతకు కొంతమంది సోదరులు ఉన్నారని. యేసు ప్రభు మాత్రమే కాకుండా యేసు ప్రభుల వారితో కొంతమంది అన్నతమ్ములు ఉన్నారని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని అంటూ ఉంటారు. మార్కు శుభవార్త 3వ అధ్యాయము, మార్కు శుభవార్త 3వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుదాం. యేసు ప్రభుల వారు బోధిస్తూ ఉన్నప్పుడు శిష్యుడు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి పలుకుతున్నటువంటి మాటలు. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 32వ వచనం. జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండి ఉండెను.
నీ తల్లియు నీ తల్లియు నీ సోదరులను నీ సోదరులను వచ్చి వెలుపల నీ కొరకు వేచి యేసు ప్రభుతో అన్నటువంటి మాటలు. అయ్యా నీ తల్లియు నీ వారితో పాటు ఇంకెవరు వచ్చారంట? నీ సోదరులు. అంటే యేసు ప్రభుకి కొంతమంది అన్న తమ్ములు ఉన్నారని ఈ లేఖన భాగము కొంతవరకు మనకు తెలియజేస్తుందని అపోహ. దానితో పాటు మత్తయి శుభవార్త 13వ అధ్యాయము, మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 55వ వచనము, అదే పంక్తిలో ఉన్నటువంటి మరొక మాట. 13వ అధ్యాయం 55వ వచనము. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? యేసు ప్రభువు వారు బోధిస్తున్నప్పుడు ఆయనకు జ్ఞానాన్ని చూసి పరిశీలన చెప్తున్నటువంటి మాటలు, ఇతడు వడ్రంగి కుమారుడు కాదా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదా ఇతని యొక్క సోదరులు కాదా? క్రీస్తునందు ప్రియమిత్రులారా, మరీ ముఖ్యంగా కొంతమంది సహోదరులు ఈ రెండు మాటలను పట్టుకొని యేసు ప్రభుల వారికి అన్నదమ్ములు ఉన్నారని ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే కథోలికగా మన యొక్క విశ్వాసం ఏమిటంటే, శ్రీ సభ మనకు చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఈ మాటలు మరీ ముఖ్యంగా హీబ్రూ భాషలో, గ్రీక్ భాషలో అడల్ఫోయ్ అంటా ఉంటాం. బ్రదర్ లేదా సహోదరుడు అంటే అది సొంత కుమారుడు అయి ఉండొచ్చు, లేదా అన్నదమ్ముల యొక్క కుమారులు అయ్యుండు కూడా, బాబాయిలు, పెదనాన్నలు, చిన్నాన్నలు, కొడుకులు కూడా అయ్యుండొచ్చు. వీళ్ళని మన తెలుగు భాషలో ఏమని పిలుస్తాము? అన్నాన్ని పిలుస్తాం కదా. అదే విధంగా గ్రీకు భాషలో కూడా అంట అదే కోణంలో వస్తుంది. దీనిని ఇంకా బలపరచడానికి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక మరొక వచనం ఏమిటంటే యోహాను శుభవార్త 19వ అధ్యాయము, యోహాను శుభవార్త 19వ అధ్యాయము ఉత్పత్తిగాదములో ఫాదర్ గారు మనతో పలికినటువంటి అద్భుతమైనటువంటి మాటలు. అది యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26-27 వచనము. తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండొచ్చే యేసు చూచి తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. క్రీస్తునందు ప్రేమితులారా, ఒకవేళ యేసు ప్రభుల వారికి అన్నదమ్ములు ఉంటే యూదీయ సాంప్రదాయ ప్రకారం అంట బాధ్యత ఎవరికి అప్పచెప్పబడుతుంది? పెద్ద కుమారుని తర్వాత బాధ్యత సాధారణంగా ఎవరికి అప్పచెప్పబడుతుంది? రెండవ కుమారునికి అప్పచెప్పబడుతుంది. ఒకవేళ రెండవ కుమారుడు కూడా లేడు అనుకోండి, ఇంకెవరికి అప్పచెప్పబడుతుంది? మూడవడు కూడా లేడు అనుకోండి, ఇంకెవరికి? నాలుగవ కుమారుడికి. ఒకరి తర్వాత ఒకరు. యేసు ప్రభువు వారు ఏం చేశారు తెలుసా? సిలువ మీద నుండి యోహానును చూసి, యోహాను ఇదిగో నీ తల్లిని స్వీకరించని క్రీస్తునందు ప్రేమితులారా అనగా, యేసు ప్రభుకి మరెవ్వరు లేరు కాబట్టి ఆయన ప్రియమైనటువంటి శిష్యుడిని యోహానుని ఎంపిక చేసుకున్నారు. మరొక అద్భుతమైనటువంటి మాట హెజికేలు గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనము. హెజికేలు గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనము. ప్రభువు నాతో, ఇది మూసివేయబడి ఉండగానే మరలా తెరవబడదు, దీని గుండా ఎవరు పోజాలరు. ఇజ్రాయేలు దేవుడును ప్రభువుడైన నేను దీని గుండా ప్రవేశించితిని గనుక ఇది ఇక మీదట సదా మూసివేయి ఉండబడెను. ఇజ్రాయేలు దేవుడైనటువంటి నేను ఈ ద్వారము గుండా వచ్చాను కాబట్టి ఈ ద్వారం ఏమవుతుందంట? ఇక మూసివేయబడను. ఎప్పటి వరకు మూసివేయబడను? అది సదా మూసివేయబడను. యేసు ప్రభుల వారు తల్లి మరియమ్మ అటువంటి గర్భం అనేటువంటి ద్వారములను ఆయన వచ్చాడు కాబట్టి ఈ గర్భం అనేటువంటి ద్వారం అంట మూసివేయబడుతుంది. ఎప్పటి వరకు మూసివేయబడుతుంది? సదా మూసివేయబడుతుంది. ఆ ద్వారమున ఒక వ్యక్తి వెళ్ళలేడు, మరొక వ్యక్తి బయటికి రాలేడనేది క్రీస్తునందు ప్రేమితులారా దేవుని యొక్క మాటలు మనకి రూఢిగా తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క మూడవ మాట ఏమిటంటే తల్లి మరియమాత నిత్య కన్యక. యేసు ప్రభుల వారికి జన్మనివ్వక ముందు ఆమె కన్యక, యేసు ప్రభుల వారికి జన్మనిస్తూ ఉన్నప్పుడు ఆమె కన్యక, యేసు ప్రభుల వారికి జన్మనిచ్చిన తర్వాత కూడా అన్నదమ్ములు కానీ ఎవరు కానీ జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె కన్యక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమితులారా, నేనంటాను తల్లి మరియమాత గురించి అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఆమె ప్రేమ గురించి మాట్లాడుకోవచ్చు, ఔన్నత్యం గురించి మాట్లాడుకోవచ్చు, కొన్ని వందల సబ్జెక్ట్స్ ఆమె గురించి మాట్లాడుకోవచ్చు. ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఈ 4 విషయాలు తెలియకపోతే తిరుసభ మనల్ని ఏమంటుందో తెలుసా? ఒరే అవివేకి,
నువ్వు కథోలిక విశ్వాసంలో ఉండడానికి సంపూర్ణమైనటువంటి అర్హతను నువ్వు కలిగి ఉండలేదని క్రీస్తునందు ప్రియమిత్రులారా తల్లి తిరుసభ ప్రేమతో మనల్ని హెచ్చరిస్తుంది. తల్లి మరియమాత అనగానే నువ్వు ధూపము దీపము కానీ దండ కానీ తల్లి మరియమాత దగ్గరికి వచ్చినప్పుడు ఈ 4 విషయాల్లో ఖచ్చితంగా నీకు తెలిసి ఉండాలి. మొదటిది ఆమె దేవుని తల్లి, రెండవది ఆమె నిష్కళంక మాత, మూడవది ఆమె నిత్య కన్నిక, నాలుగవది ఈ మాట చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. నాలుగవది క్రీస్తునందు ప్రియమిత్రులారా మరియమాత యొక్క మోక్షారోహణం. తల్లి మరియమాత అంట ఆత్మ శరీరాలతో మోక్షానికి వెళ్ళింది. మనమైతే ఎలా వెళ్తాం మోక్షానికి? మన శరీరం కూడా వస్తుందా? మనం చచ్చిపోయిన తర్వాత ఏమవుతాము? మనం చనిపోయిన తర్వాత మన యొక్క శరీరాన్ని సమాధి చేస్తారు. అది మా అయితే ఒక వారంలో టక్క అసలే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు కండ్రెప్ప పాటలోని మొత్తం కూడా కుళ్ళిపోతుంది. క్రిములు మన యొక్క శరీరాన్ని తినేస్తాము. ఇంకా ఫలానా వ్యక్తి XYZ అనే వాళ్ళు ఈ లోకంలో ఉండనే ఉండరు. కానీ తల్లి మరియమాత యొక్క విషయంలో జీవితంలో ఏమైందంటే ఆత్మతో పాటు అంట ఎవరికి లేనటువంటి అవకాశం పరిశుద్ధ గ్రంథంలో కొంతమందికి మాత్రం ఉంది. ఎల్కానా ఉన్నాడు, లేదా ఏలియా ఉన్నాడు, అంతవరకు మాత్రమే. లేదా కొంతవరకు మోషే కూడా పరలోక రాజ్యానికి వెళ్ళారని కొంతవరకు మనం నమ్ముతూ ఉంటాం. అయితే మనకున్నటువంటి ఆధారాల ప్రకారము పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళారు అంటే ఆత్మ శరీరంతో క్రీస్తునందు ప్రియమిత్రులారా రెండవ రాకడలోనంట యేసుప్రభు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఆత్మ శరీరంతో పరలోక రాజ్యంలో మనము లేస్తాం. మొదట మన ఆత్మ మాత్రమే వెళ్తుంది. కొంతవరకు మన ఆత్మకు నీ భర్త ఎవరో తెలియదు, నీ భార్య ఎవరో తెలియదు. ఇంకా కొంతకాలం అయిన తర్వాత అంట ఈ యుగము ముగిసిన తర్వాత అంట ఈ ఆత్మకు మళ్ళీ శరీరం జోడించబడుతుంది. ఒరే పెదనాన్న, ఒరే బాబాయ్, ఒరే అత్తమ్మ, ఒరే మామ, మనం ఒకరినొకరు గుర్తుపట్టుకుంటామంట పరలోక రాజ్యంలో. అరే నిన్నప్పుడు చూశాను కదా, నువ్వు పరలోకానికి వచ్చావురా, వెరీ గుడ్ రా, బాగా కష్టపడ్డావురా, పవిత్రంగా ఉన్నావురా, నువ్వు చేసినటువంటి పుణ్యకార్యము వృధా అయిపోలేదురా అని ఒకరినొకరు అప్పుడు మనము అభినందించుకుంటామని క్రీస్తునందు ప్రియమిత్రులారా దేవుని యొక్క మాటలు చెప్తా ఉన్నాయి. అయితే ఆత్మ శరీరంతో పరలోక రాజ్యానికి ఎత్తబడినటువంటి వ్యక్తి, ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తల్లి మరియమాత. తల్లి మరియమాత యేసు ప్రభువు వారు మరణించినప్పుడు ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. ఎవరు అతను? యేసు ప్రభువు వారు ఉత్థానమైనప్పుడు ఎవరు? థామస్ గారు. ఆ థామస్ గారు ఎటువంటి వారు? యేసు ప్రభువు వారు ఏమన్నారు తోమాతో? తోమా గారు అన్నారు, అయ్యా నువ్వు లేస్తే లేచావు కానీ నీ చేతి గంటల్లో నా వేలు ఉంచితే తప్ప నువ్వు ఉత్థానమయ్యావు నేనైతే నమ్మనని తోమా గారు అన్నారు. అదే కోణంలోనంట క్రీస్తునందు ప్రియమిత్రులారా వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటిదంటే తల్లి మరియమాత మరణించినప్పుడంట ఈ తోమా గారు సువార్త ప్రకటనకు వెళ్ళారు. వెళ్ళి వచ్చేలోపు శిష్యులందరూ కూడా కూర్చుని ఏడుస్తూ ఉన్నారంటే తోమా గారు శిష్యులతో అడిగారంట, అరే ఎందుకు ఏడుస్తున్నారు అంటే శిష్యులందరూ కూడా కలిసి చెప్పినటువంటి మాట, తోమా నీవు లేనటువంటి సందర్భంలో అమితమైనటువంటి తల్లి మరియా మరణించింది. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో తోమా అంట రోధించాడు. అయ్యో ఎంతో గొప్పగా ప్రేమించినటువంటి నా తల్లి నేను లేనప్పుడు మరణించిందా? అసలు నేను నమ్మను. తల్లి మరియమాత మరణించలా, నాకు ఆ తల్లి మరియమాతను చూపించండి, చూపించేంత వరకు ఆమెను నమ్మను అంటే క్రీస్తునందు ప్రియమిత్రులారా శిష్యులందరూ కూడా ఏం చేశారంటే తల్లి మరియమాతను ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధి తోటకి తోమా గారిని తీసుకెళ్లారంట. సమాధి తోటకు థామస్ గారిని తీసుకువెళ్ళి దొరలించబడినటువంటి రాయ ఎప్పుడైతే తీసివేయబడిందో క్రీస్తునందు ప్రియమిత్రులారా తల్లి మరియమాత అక్కడ ఉందా? తల్లి మరియమాత అక్కడ లేదు. ఆ సమాధి తోట అంతా కూడా పూల వనము కాదంట, మోడు భారం ఉంది. ఎప్పుడైతే తోమా గారు అక్కడికి వెళ్ళారో ఆ వనం అంట పూలతో చక్కగా నిండుగా చిక్కగా ఉందంట. కానీ తల్లి మరియమాత మృతదేహం మాత్రము అక్కడ లేదు. తల్లి తోమా గారు ఏడుస్తూ ఉన్నారు, అమ్మా నువ్వు ఎక్కడున్నావు? నిన్ను దొంగలు ఎత్తుకెళ్ళిపోయారా? అమ్మా నువ్వు మరణించావా? నువ్వు నిజంగా మరణించావా అంటే క్రీస్తునందు ప్రియమిత్రులారా తల్లి మరియమాత మోక్షారోహణం అవుతూ తల్లి మరియమాతకు ఉన్నటువంటి వడ్రాణం అంట, ఈ వడ్రాణము నడుగుచున్నటువంటి వడ్రాణము తల్లి మరియమాత బహుమతిగా తోమా గారికి ఇస్తే
తోమా గారు ఆ వడ్రాణం తీసుకొని భారతదేశానికి వచ్చాడని క్రీస్తునందు ప్రేమితులారా మన తల్లి తిరుసభ మనందరికీ బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమిలికి రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. నరుని వల్ల ఈ లోకానికి పాపము వచ్చింది, పాపము యొక్క వేతనమే మరణం. మరణము ఉంది అంటే పాపం ఉందని అర్థం. ఒకవేళ మరణం లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పాపము లేదు. మరియమ్మకు మరణం ఉందా? లేదు. పాపం ఉందా? ఆమె అమలోద్భవి, నిష్కళంక, పాపము లేదు కాబట్టి మరణము ఉండదు. ఈ ఎందుకు తల్లి మరియమాత మోక్షారోహణం అయిందంటే క్రీస్తునందు ప్రేమితులారా, దేవుడు తల్లి మరియమాతకు ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుక, ఆయన ప్రేమకు చిహ్నంగా. దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తా ఉన్నాను. ప్రేమితులారా, కథోలికులుగా ఎలా పడితే అలా బతికేయచ్చు. కానీ నేనంటాను, ఈ పండుగ సందర్భంలో జంతువులు బ్రతుకుతూ ఉన్నాయి, మనుషులు బ్రతుకుతూ ఉన్నాం. కానీ మనం ఎలా బ్రతకాలంటే రోషం కలిగి బ్రతకాలి. అరే, నేను కథోలికుడురా, నేను నమ్ముకున్నటువంటి నా దేవుని కోసం, నేను నమ్ముకున్నటువంటి నా తల్లి మరియ కోసం నా ప్రాణాలు సైతం ఇచ్చేస్తాను. అవును, క్రీస్తునందు ప్రేమితులారా, బ్రతికితే అలా బ్రతకాలి, చచ్చితే అలా చచ్చిపోవాలి. తల్లి మరియమాత కృప ఎంత గొప్పదంటే వేడుకున్న వెంటనే ఇచ్చేటువంటి తల్లి. ఉద్భుత గాథంలో నేను చెప్పిందంతా ఒక ఎత్తు అయితే, నా మాటలన్నీ కూడా 2-3 మాటల్లో చక్కగా క్రోడీకరించి ఉద్భుత గాథంలో ఫాదర్గా తెలియజేస్తున్నారు. అమ్మ కన్నా గొప్ప పదము ఏది లేదు. ప్రియమిత్రులారా, తల్లి మరియమాత దగ్గరికి వెళ్తే కాదు అనేటువంటి వ్యక్తి అయితే కాదు. కానీ తల్లి మరియమాత దగ్గరికి ఎలా వెళ్ళాలంటే, నెంబర్ 1 ఆమె దేవుని తల్లి అని విశ్వసించాలి. నెంబర్ 2 ఆమె అమలోద్భవి, నిష్కళంక మాత అని విశ్వసించాలి. నెంబర్ 3 ఆమె నిత్య కన్నిక అని విశ్వసించాలి. నెంబర్ 4 ఆమె ఆత్మశరీరంతో మోక్షానికి వెళ్ళిందని విశ్వసించాలి. దేవుడి మాటలు దీవించి మనందరికీ ఆధ్యాత్మ బలాన్ని అనుగ్రహించును గాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.